నిజం నిలకడ మీదనే తెలుస్తుంది. నేను సుదీర్ఘకాలం పాటు జర్నలిజం ఫీల్డ్లో ఉండటం, ఫీల్డ్ జర్నలిజంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల జరిగే పరిణామాలు ఏంటో నాకు బాగా తెలుసు. అంటే అవగాహన ఉంది. 100కి 80% నా అంచనా పొరబడదు. 20% మాత్రమే అది ఈనాటి కాల పరిస్థితుల్లో కొంత అంచనా తేడా రావచ్చు. చెత్త పన్ను గురించి మాట్లాడుతున్న రోజు నుంచి చెప్పా. చెత్తది అది పన్ను అనడం కంటే యూజర్ ఛార్జ్ అనడం కరెక్టు. ఆల్రెడీ అంతకుముందు ఇళ్ళ దగ్గరకు వచ్చి చెత్త తీసుకెళ్లేవాళ్ళు 10 రూపాయలు మొదట్లో తీసుకునేవాళ్ళు, తర్వాత 20, తర్వాత 50 దాకా వెళ్ళిపోయింది. చెత్త పన్ను వేయడం వల్ల 2 భారాలు కాకుండా 1 భారమే. అంటే ఆ 50 రూపాయలు తీసుకుని దాంట్లో వాళ్ళు 20 తీసుకుని 30 రూపాయలు గవర్నమెంట్ కట్టడం అట్లా జరుగుతుంది. ముందైతే రోజుడిసి రోజు ఖచ్చితంగా చెత్త ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నారు. ఏరియాల్లో చెత్త కుండీలు పెట్టట్లేదు. తద్వారా ప్రజలు కూడా ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ఖచ్చితంగా వాళ్ళ కోసం అట్టి పెడుతున్నారు. ఏ రోజుకు ఆ రోజు వచ్చి తీసుకెళ్తుంటే వాళ్ళకి ప్రాబ్లం ఏముంది? రోజు ఇడిచి రోజు తీసుకెళ్తుంటే ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఆ డబ్బుల్నే వాస్తవంగా ఈ స్వచ్ఛ భారత్లో భాగంగా ఆ డబ్బుల్నే తీసుకెళ్ళి ఈ ఎక్కువ మంది స్టాఫ్ను పెట్టుకున్నాయి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు. ఆ డబ్బులతో ఎక్కువ మందిని పెట్టుకోవడం వల్ల ఇంతమందితో ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేయడం కుదురుతోంది. అలా కాకుండా చెత్త పన్ను రద్దు పేరుతో ఆపేస్తే వాళ్ళకి సమస్య అవుతుంది. వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి మున్సిపాలిటీల దగ్గర, కార్పొరేషన్ దగ్గర, పంచాయతీల దగ్గర లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళి చెత్త తీసుకెళ్లే వాళ్ళు తగ్గిపోతారు, లేట్ అయిపోతుంది. పైగా మళ్ళీ ఇంట్లో చెత్త రోజుకు పెట్టి కూర్చోలేరు కదా, రోజుల తరబడి తీసుకెళ్ళి ఏ రోడ్డు మీద పడేస్తారు. నిదానంగా అక్కడ చెత్త కుండీలు తయారైపోతాయి. ఇది నేను కనీసం ఒక 25-30 వీడియోలు చేసుంటా. దాంట్లో సరే ఏదో ఒక నెపం వేసి తిట్టిపోసినటువంటి వాళ్ళు ఉన్నారు, అవునన్న వాళ్ళు ఉన్నారు. ఇది నిజం జరుగుతుంది. ఇప్పుడు నేనంటలేదు, ఈనాడే రాసుకొచ్చింది. పన్ను పోయినా చెత్త పోలేదు. నేను రీసెంట్గా కూడా చెప్పాను. ఇదివరకటి రోజుల్లో రోజు ఇడిచి రోజు వచ్చేవాళ్ళు ఇప్పుడు 3 రోజులకు 4 రోజులకు వస్తున్నారు చెత్త తీసుకెళ్ళడానికి. ఒక్కోసారి ఒక రోజు ఆ రోజు మిస్ అయితే వారానికి ఒకసారి తీసుకెళ్తున్నారు. నరకం అనుభవిస్తున్నారు జనం అనేది చెప్పా. ఇప్పుడు ఈనాడే రాసుకొచ్చింది ఏంటి? పన్ను పోయినా చెత్త పోలేదు. వైకాపా ప్రభుత్వం విధించిన చెత్త పన్ను యూజర్ ఛార్జీలని వాళ్ళే బ్రాకెట్లో పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దు చేయడంతో పట్టణ ప్రజలు ఎంతో సంతోషించారు. ఏదో 50 రూపాయలకి 100 రూపాయల గురించి సంతోషించారంట. ఇంట్లో తినే వాటితో ఏమవుతుంది? అది పెట్రోల్కి వేసిన డబ్బులతో పోల్చుకుంటే ఏమవుతుంది? దాన్ని ఎవడు పెద్దగా పట్టించుకోవాలి. కానీ దాన్ని పదే చెత్త ప్రభుత్వం అన్నం కోసం దాన్నే పదే వాడారు. తీరా చూస్తే ఇవాళ చెత్తకు వచ్చేటప్పటికి ఇది మున్సిపాలిటీలేక చెత్త సేకరిస్తాయని ప్రకటించడంతో ఆనందపడ్డారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు పలు నగరాలు, పట్టణాల్లో అధికారులు సరిగా అమలు చేయడం లేదు. దీంతో చెత్త సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. ప్రభుత్వ ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలు చేయాల్సిన పుర నగరపాలక సంస్థల కమిషనర్లు కొందరు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న ఆటోలు, ట్రాక్టర్లు వినియోగించి కార్మికులతో ఇళ్ల నుంచి చెత్త సేకరించాల్సి ఉన్న సరైన ఏర్పాట్లు చేయడం లేదు. గత ప్రభుత్వంలో చెత్త పన్ను విధించక ముందు ఇదే విధానంలో అత్యధిక నగరాలు, పట్టణాల్లో పురనగరపాలక సంస్థలే చెత్త సేకరించి డంపింగ్ యార్డులకు తరలించేవి. ఇదే పద్ధతిని పునరుద్ధరించాల్సిన కొందరు కమిషనర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంకొందరు అయితే కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి చేతులు దులిపేసుకుంటున్నారు. పెద్ద నగరం విశాఖ నగరపాలక సంస్థకు రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణపై అధికారులు పర్యవేక్షణ కొరబడింది. నగర శివారు ప్రాంతాలను మధురవాడ, కొమ్మాది, పెందుర్తి, వేపకుంట, అగనంపూడి, పెదగంచేడ, భీమునిపట్నం, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో కొత్తగా వేయాల్సిన పలు కాలనీల్లో చెత్త కుప్పలను రోజుల తరబడి తొలగించడం లేదు. రోడ్లపైన వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. విజయవాడ భవానీపురం హౌసింగ్ బోర్డు కానీ, బాంబే కాలనీ, ఎక్సెల్ ప్లాంట్ సమీపంలో ఏపీఐసీ కాలనీ, కృష్ణలంక, కొత్త పాత రాజరాజేశ్వరిపేట, పాతనగరంలో జెండా చెట్టు వీధి, బ్రాహ్మణ వీధి తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య సంస్థలు ఎత్తుంది. నగరంలో ప్రధాన వీధులను శుభ్రం చేయించడంలో చూపిస్తున్న శ్రద్ధ లోపల వీధులపై కనబరచడం లేదు. పారిశుద్ధ్య కార్యక్రమాలపై అధికారుల పర్యవేక్షణ సైతం అంతంత మాత్రంగా ఉంది. కడపలోని పలు డివిజన్లో రోజు విడిచి రోజు ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నారు. ఇట్లాగే అంత రాష్ట్ర వ్యాప్తంగా రాసుకొచ్చారు. పాడైన వాహనాలకు మరమ్మతులు చేయించరా ఇవన్నీ రాసుకొచ్చారు. మనకి ప్రభుత్వ ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తుంటే వాలంటీర్ అవసరం ఏంటి? సచివాలయ అవసరం ఏంటి? ఎందుకు పెట్టారు? వాళ్ళు ఒక బిగుసుకు కూర్చుంటారు. ప్రతిదానికి లంచానికి అలవాటు పడ్డారు, లేదా నిర్లక్ష్యానికి అలవాటు పడ్డారు. వాళ్ళని మార్చేస్తాం, మేము పేపర్లో వార్తలు రాసేస్తాడు మారిపోతారనుకుంటే వెరితనం. అందుకని ఆల్టర్నేటివ్ పెట్టుకున్నాడు. అతన్ని తిట్టిపోసాం. ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్తే ఏమైంది? ప్రతి చోట లంచమే, రాజకీయ లంచం. అట్లాగే దీనికి అట్లాగే ఈ చెత్తది అంతే. ఓ సిస్టము పాత సిస్టంలో అలవాటు పడిన దాంట్లో మనుషులు తక్కువ, అక్కడ మాన్యువల్ రిసోర్సెస్ తక్కువ, ఊర్లేమో ఎక్స్పాండ్ అయిపోతుంది. దాంతో వల్ల కాకనే ఈ సిస్టమ్ పెట్టారు. కానీ దీని కాస్త నాశనం చేసేదాకా నిద్రపోవాలి. ఆ విధానాన్ని నాశనం చేసేదాకా ఒక వ్యవస్థని నిర్మించడం చాలా కష్టం, నాశనం చేయడం చాలా సులభం. ఓ బిల్డింగ్ కట్టడం చాలా సులభం, చాలా కష్టం, రోజులు తరబడి పడుతుంది. కూల్చిపడేయడం ఎంతసేపు? ఓ బుల్డోజర్ తీసుకెళ్తే అయిపోతుంది. అట్లా ఒక వ్యవస్థను నాశనం చేశాక ఇప్పుడు వచ్చిన పరిష్కారాలకు మళ్ళీ కింద స్థాయి సిబ్బందిని తిట్టిపోస్తారు. ఇదే వెరితనం, వాస్తవంగా విధానపరమైన వైఫల్యం అది.